బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నారా అంటే అవుననే ప్రచారమే జోరందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. శాలువ కప్పి శుభాకాంక్షలు చెప్పారు ప్రకాష్ గౌడ్. సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశారంటున్నారు ఆయన. అయితే ఇటీవలే ముఖ్యమంత్రిని కలిశారు మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ముఖ్యంగా నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అలాగే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు. వీళ్ళు నలుగురు కూడా ముఖ్యమంత్రిని కలిశారు కొద్ది రోజుల క్రితమే. ఇప్పుడు ఈరోజు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, దాంతోపాటు సాలువా కప్పి ఆయనకి శుభాకాంక్షలు తెలపడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయనే మాట వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కూడా కలవడంతో ఈ సరికొత్త చర్చకు మరింత బలాన్నిచ్చిందనే చెప్పుకోవాలి. ఇంతకీ ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారా? అయితే ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న నలుగురు ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడం, దట్టు దావోస్ పర్యటన అయిన వెంటనే ఆయన ఇంటికి వెళ్ళి కలవడం ఒక చర్చకు దారిస్తే కనుక ఈరోజు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెళ్ళి ఆయన శాలువ కప్పి శుభాకాంక్షలు తెలపడం ఈ చర్చకు మరింత బలాన్నిచ్చిందని చెప్పుకోవాలి. ఇంతకీ ప్రకాష్ గౌడ్ ఎప్పుడు జాయిన్ కాబోతున్నారు కాంగ్రెస్ లో? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం అదే చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకంటే దీనికంటే ముందు జరిగినటువంటి పరిణామాలు నిజంగానే రీసెంట్ గా నలుగురు ఎమ్మెల్యేలు కలవడం. ఒకరు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, తర్వాత పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, తర్వాత రీసెంట్ గా దుబాక నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే అంటే మెదక్ ఎంపీగా పోటీ చేసి దుబాక నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సో వీళ్ళంతా కూడా వెళ్ళి కలిసిన తర్వాత తీవ్రమైనటువంటి విమర్శలు, సోషల్ మీడియాలో చర్చ, రాజకీయ వర్గాల్లో చర్చ తర్వాత వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ కలుస్తామని కూడా చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కలుస్తున్నామని చెప్పారు. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ రోజు ప్రకాష్ గౌడ్ కలవడం పైన చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిసారు ఈయన, డైరెక్ట్ గా అయినా కూడా. అయితే దీనికంటే ముందు జరిగినటువంటి డెవలప్మెంట్ ఒకటి చూస్తే రీసెంట్ గా పొన్నం ప్రభాకర్ మంత్రి స్వామిగౌడ్ కలిసారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అసంతృప్తిగా ఉన్నటువంటి నేత స్వామిగౌడ్ ఇంటికి వెళ్ళి కలిసారు, కొద్దిసేపు భేటీ అయ్యారు, చర్చించుకున్నారు. ఇద్దరు కలిసి రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటికి వెళ్లారు. అంటే మంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి స్వయంగా అసంతృప్తి నేతతో కలుపుకొని ప్రకాష్ గౌడ్ ఇంటికి వెళ్లి కలిశారు రీసెంట్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. వీళ్ళంతా గౌడ్స్ సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి సో ప్రకాష్ గౌడ్ ను కలిసిన తర్వాత చాలా చర్చలు వచ్చాయి. ఆర్టీవీ కూడా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే మన ప్రకాష్ గౌడ్ ని సంప్రదించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరణ తీసుకునే ప్రయత్నం చేశాము. సో ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండానే మాట్లాడారు, నేను బిజీగా ఉన్నానని చెప్పారు. తర్వాత మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు అలాంటిది ఏం లేదు, క్యాజువల్ గానే కలిసామని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్ చూస్తే ఈ రోజు ముఖ్యమంత్రితో కలిసారు. ముఖ్యమంత్రి గత కొన్ని రోజుల నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్, లండన్ లో మాట్లాడినటువంటి స్టేట్మెంట్, సో ఇవన్నీ చూస్తుంటే, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దానికి తోడు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, రాహుల్ గాంధీతో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నేతగా చెప్పుకోబడేటువంటి మధు యాష్కి గౌడ్ ఢిల్లీలో కొద్దిసేపటి క్రితమే మరొక కీలక ప్రకటన కూడా చేస్తారు. ఆయన కూడా ఢిల్లీలో చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, మేము అనుకుంటే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది, సో మేము ఇప్పుడు తీసుకోవాలని అనుకోవట్లేదు, చాలా మంది వస్తామని వాళ్ళే అడుగుతున్నారు ఎమ్మెల్యేలంతా కూడా. సో ఇది పరిస్థితి రాష్ట్రంలో అనేటువంటిది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈరోజు జరుగుతున్న డెవలప్మెంట్ అని చూస్తే అదే కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే ఈయన చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందంటే 39 మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నారా? అదేనా కాంగ్రెస్ చెప్పదలుచుకుంటోంది? ఎస్, అంటే చాలా మటుకు చాలా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా మా వైపు ఉన్నారని చెప్పగానే చెప్తా ఉన్నారు. డైరెక్ట్ గా మధేష్ గౌడ్ ఈరోజు ఓపెన్ గా మాట్లాడారు, ఢిల్లీలో మాట్లాడారు. మధేష్ గౌడ్ ఢిల్లీలో ఉన్నారు ఈరోజు. మల్లురవికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లారు. ఆయన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా, ప్రత్యేక సలహాదారుడుగా ఇక్కడ నుంచి నియమింపడ్డాడు. ఈ రోజు ఢిల్లీలో బాధ్యత తీసుకుంటుంటే ఆ కార్యక్రమానికి వెళ్ళినటువంటి మధు యాష్కి అక్కడే కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
చాలా మంది నేతలు టచ్ లో ఉన్నారని చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఒక్కసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మధు, ఎందుకంటే ఇక్కడ మధు యాష్కి కమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 39 మంది ఎమ్మెల్యేలు అంటే కనుక అటు కేసీఆర్, కేటీఆర్, ఇటు హరీష్ రావు వీళ్ళకి సంబంధించి కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి దాదాపు ఎంతమంది టచ్లో ఉన్నారని ఏమైనా ఫిగర్ చెప్పే ప్రయత్నం చేస్తారు, రౌండ్ ఫిగర్ ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తుందా, లేదా ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తుందా కాంగ్రెస్? చాలా మంది మాతో టచ్ లో ఉన్నారంటూ వారు మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్ గా నలుగురు కావచ్చు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజేంద్ర నగర్ లో, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం GHMC లో వచ్చేటువంటి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో. ఎందుకంటే GHMC సరౌండింగ్ లో హైదరాబాద్, రంగారెడ్డిలో ఒక్క సీటు మినహాయిస్తే, ఇబ్రహీంపట్నం సీటు మినహాయిస్తే మొత్తం సీట్లన్నీ కూడా ఇటు హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించిన ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది GHMC సరౌండింగ్స్ లో. కాబట్టి ఇక్కడ ప్రాతినిధ్యం లేదు. ఈ ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది భారీగా చర్చ కొనసాగుతా ఉంది ఈ GHMCకి సంబంధించినటువంటి సరౌండింగ్ లో. అందులో భాగంగానే పటాన్ చెరువు కానీ, తర్వాత ఈ రోజు రాజేంద్ర నగర్ కి సంబంధించినటువంటి కానీ ఇలా కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి. వాళ్ళు కూడా సీఎం ని కలవడము, ఫోటో దిగడము, కేవలం మర్యాద పూర్వకమైనటువంటి భేటీ అని చెప్పే ప్రయత్నం చేయడము, ఇవన్నీ చూస్తే ఇద్దరు హోరాహోరీగా పొలిటికల్ గా ఒకరిపైన ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో వీళ్ళు ఎమ్మెల్యేలు కలిసి మర్యాదక పూర్వమని, నియోజకవర్గ అభివృద్ధి అని ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడంతోనే భారీగా చర్చ కొనసాగుతోంది. వీళ్ళు పార్టీ త్వరలోనే మారనున్నారా అనేటువంటిది. ఈరోజు ప్రకాష్ గౌడ్ అయితే యాక్చువల్ గా ఫోటో చూస్తే పార్టీలో జాయిన్ అయిపోయారు అనేటువంటి రీతిగానే ఉంది. ఎందుకంటే కండువా చూస్తే ఆ కండువా కాంగ్రెస్ నాయకులు ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యమంత్రి మెడలో ఉన్నటువంటి కండువా, ప్రకాష్ గౌడ్ మెడలో ఉన్నటువంటి కండువా చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు అఫీషియల్ గా జాయిన్ అయిపోయారు అనేటువంటి రీతిలో ఆ ఇమేజ్ కనిపిస్తా ఉంది, వీడియో కూడా. ఆయనతో పాటు పక్కన ప్రభుత్వ ప్రధాన సలహాదారు కూడా ఉన్నారు, ముఖ్యమంత్రి సలహాదారు కూడా ఉండడం, ఇవన్నీ వేమనరేందర్ రెడ్డి కూడా ఉండడం. త్వరలోనే ప్రకాష్ గౌడ్ పార్టీ మారడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనేటువంటిది ఈ రోజు చూసిన సిచ్యువేషన్ చూస్తే కనిపిస్తా ఉంది. రైట్, అంటే కాంగ్రెస్ కి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ ఇటువంటి సెన్సేషనల్ కామెంట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే పార్లమెంట్కి సిద్ధం అవబోతుందా, పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలోనే ఈ రంగాన్ని సిద్ధం చేస్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా, ఎందుకంటే మొన్న కలిసినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు, ఈ రోజు కలిసినటువంటి మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసినటువంటి చూస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళే కాదు 2-3 రోజులకు ఒకసారి గ్యాప్ ఇచ్చి ఇలాంటి షాక్ ఇవ్వడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇలాంటి షాక్ ఇవ్వడానికి అధికార పార్టీ సిద్ధంగా ఉందనేటువంటి స్పష్టమవుతా ఉంది. ఈ రోజు ప్రకాష్ గౌడ్ కలిసారు, ఇంకా ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఎవరైనా కలిసే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే ముఖ్యమంత్రి చెప్పకనే చెప్తాడు, నేను తలుచుకుంటే మీ పార్టీ ఖాళీ అవుతుంది, నేను తలుచుకుంటే మీ పార్టీ భూస్థాపితం అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే చేశారో అది నిజం చేయగలుగుతాను, ఎందుకంటే వాళ్ళు పవర్ లో ఉన్నాం, మేము చేయగలుగుతాం అనేటువంటిది చెప్తా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ 2014, 2018 ఎన్నికల తర్వాత 2 సార్లు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యులని తమ పార్టీలో చేర్చుకున్నటువంటి చరిత్ర ఉంది. సో ఇప్పుడు కూడా వీళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఎవరున్నా కూడా వారికి ఈజీగా ఉంటుంది, అధికార పార్టీ వైపు దృష్టి పెడతారు. దాంతో పాటు ఎమ్మెల్యేల పైన తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి, వారి కేసుల నుంచి తప్పించుకోవడానికి, వారి అక్రమాలను తెరపైకి రాకుండా చూడడానికి, కేసులు ఫేస్ చేయకుండా ఉండడానికి వాళ్ళు సాధారణంగా ఇట్లాంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయం పైన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళంతా తీవ్రమైన ఆరోపణలు చేస్తారు, అనేక అవినీతి ఆరోపణలు, అక్రమాలు. కానీ ఇంట్రెస్టింగ్ గా మధు, ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అప్పుడు మెదక్కి సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళినప్పటికీ ఒక మాట జరిగింది, ప్రోటోకాల్ అంశానికి సంబంధించి వెళ్ళాం, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తామని చెప్పి. ఒకవేళ ఇటువంటి కార్యక్రమాలు అయితే కనుక ఇటు సెక్రటేరియట్కి వెళ్ళి వాడికి సంబంధించి విజ్ఞప్తి చేయాలి, దానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళడమో లేకపోతే అటువంటి సందర్భాల్లో మనం చూస్తున్నాం తప్ప అఫీషియల్గా సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ ఆ డిస్కషన్స్ జరిగినట్టు కానీ అటువంటి విజువల్ ఎక్కడ మనకు కనిపించట్లేదు. అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు పార్టీ మారబోతున్నారనే ప్రచారానికి బలం చేకూరుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ప్రకాష్ గౌడ్ విషయంలో జరుగుతున్న తీరు చూస్తే ఆయన పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి చెప్తా ఉన్నారు. ప్రకాష్ గౌడ్ టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ లో. సో రేవంత్
కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వివిధ పార్టీలు మారినప్పటికీ ఆయన మేజర్ పొలిటికల్ కెరియర్ అంతా టీడీపీతో ముడిపడింది అనేది. సో టీడీపీ చేసినటువంటి వ్యక్తే ప్రకాష్ గౌడ్ కూడా. సో ఈయన కూడా ఇందులోకి వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దానికంటే ముందు రీసెంట్ గా ఇందాక చెప్పినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 3 నుంచి 4 రోజుల క్రితం ఆయన డైరెక్ట్ గా ఆయన నివాసంలోనే భేటీ అయ్యారు. అసలు మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడం అనేటువంటిది అప్పుడు భారీగా చర్చకు తావిచ్చింది. అదే జరిగిన 3-4 రోజుల తర్వాత ఈ రోజు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఇంట్లో కనపడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు. మెడలో కండువా కూడా కప్పుకున్నటువంటి పరిస్థితి. మరి అది మర్యాద పూర్వకంగా కలిసామని చెప్తా ఉన్నారు. అది చూస్తుంటేనేమో పార్టీలో జాయిన్ అయిపోయారు అనేటువంటి సిచ్యువేషన్ కలుగుతా ఉంది. ఆ చూసే మర్యాదకు పూర్వపీడని చెప్తున్నప్పటికీ త్వరలోనే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తా ఉంది. ఇదంతా ముందే ఒప్పందం ప్రకారం, అంటే ముందు మా ఈరోజు కలిసిన తర్వాత అవసరం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఒక టీము పనిచేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నటువంటి టీం. రేపు ఫ్యూచర్ లో బీఆర్ఎస్ నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా, ఎలాంటి తిరస్కరణ, ఇంకా కొంచెం ఏమైనా వేరే బయట నుంచి పరిస్థితులు 39 మంది ఉన్నారు. వాళ్ళు ఒక ఛాలెంజ్ విసురుతా ఉన్నారు. త్వరలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఇస్తున్నా ఉన్నారో దానికి అనుగుణంగా సీఎం చర్యలు ఉంటున్నట్టుగా కనిపిస్తా ఉంది. త్వరలోనే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి మెసేజ్ కూడా అలానే ఉంటుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ప్రకాష్ గౌడ్కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెళ్లబోతున్నారా అంటే అవుననే ప్రచారమే ఊపందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు ప్రకాష్ గౌడ్. సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశానంటున్నారు ప్రకాష్ గౌడ్. ఇటీవలే ముఖ్యమంత్రిని కలిశారు మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ముఖ్యంగా వాళ్ళ 4 కూడా నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు. వీళ్ళు 4 కూడా కలవడం అప్పుడు సంచలనంగా మారింది. అయితే ఆ తర్వాత వాళ్ళు దానికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రిని కలిసాం, కానీ ప్రోటోకాల్ అంశం, దాంతోపాటు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల మీద కలిసాం తప్ప వేరే ఉద్దేశం అంటూ వేరేదేం లేదు అని వాళ్ళు చెప్తున్న నేపథ్యం.